ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో బ్రహ్మాండ పంచీకరణి ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇంతకుముందు గతంలో కూడా మనం బ్రహ్మాండ పంచీకరణి చెప్పుకున్నాం. అందులో నుండి స్థూల శరీర నిర్మాణం ఎలా జరిగిందనేటువంటి అంశాలు చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో మళ్ళొకసారి మరొక ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. బ్రహ్మాండ పంచీకరణ అంటే ఏమిటి ఒక డౌట్ వస్తుంది కదా. ఈ మన చుట్టూ కనిపించేటువంటి దాన్ని బ్రహ్మాండం అంటాం. మన చుట్టూ కనిపించేటువంటి దాన్ని బ్రహ్మాండం అంటాం. బ్రహ్మాండం అంటే ఎట్లా నిర్వచనం చెప్తారు అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు వ్యాపించి ఉన్నటువంటి దాన్ని బ్రహ్మాండం అంటారు. పిపీలకం అంటే చీమ, ఇంకా అంతకంటే సూక్ష్మమైనటువంటి కరోనా అనుకోవచ్చు. అర్థమైందమ్మా? అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణి నుండి ఈ విశాలమైనటువంటి 7 14 లోకాలతో కూడి ఉన్నటువంటి సమస్త భువన భాండాలతో కూడి ఉన్నటువంటి ఈ సమస్త విశ్వం మొత్తాన్ని కూడా కలిపి బ్రహ్మాండము అనే పేరుతో మనకు పిలవటం అనేటువంటిది జరుగుతుంది. అంటే చీమ నుంచి బ్రహ్మము వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు మొత్తాన్ని, కదిలేది కదలని ఏదైతే ఉన్నదో వీటన్నిటినీ కలిపి బ్రహ్మాండము అనే పేరుతో మనకి పిలుస్తారు. అయితే ఈ బ్రహ్మాండం అనేటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం అనేటువంటిది ఎలా ఏర్పడింది, ఎందుకు వచ్చింది, ఎలా ఏర్పడింది అనేటువంటి ప్రశ్న మనకి వస్తుంది. అంటే ఈ బ్రహ్మము అనేటువంటిది బ్రహ్మము నుండి ఈ బ్రహ్మాండం మొత్తం వచ్చింది అని చెప్తారు. బ్రహ్మాండం తనంతట తానే రాలేదు. బ్రహ్మాండం అనేటువంటి తనంతా అదే రాలేదు. ఈ బ్రహ్మాండం అనేటువంటి దాన్ని ఒకరు సంకల్పించి ఒకరు ఇలా కావాలని అనుకుంటే ఏర్పడింది. అర్థమైంది? అంటే ఎవరో ఒకళ్ళు దీనికి మూలము కర్తగా ఉన్నారు. కర్త లేకుండా అంటే కర్త లేకుండా కార్యం అనేటువంటిది ప్రకటితం కాదు. ఒక ఆయన ట్రైన్లో జర్నీ చేస్తూ ఒక బుక్ చదువుకుంటూ ఉన్నాడు. బుక్ చదువుకుంటుంటే ఏంటండి చదువుతున్నారు అన్నాడు. ఇది భగవద్గీత చదువుకుంటున్నా అన్నాడు. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ, ఇంత డెవలప్ అయినటువంటి ఇలాంటి రోజుల్లో ఇంకా మీరు వెనకటి రోజుల్లో అజ్ఞానంతో కూడి ఉన్నట్లుగా ఇంకా భగవద్గీత మీరు చదువుకుంటున్నారా? ఎంత కల్చర్ ఎంత డెవలప్ అయింది, ఇంకా భగవద్గీత ఎందుకంటే వెనకటి ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత ఇప్పటి సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? ఇంకా మీరు మూఢనమ్మకాలతోటే ఉన్నారా? ఇంకా దేవుళ్ళు దెయ్యాలనే తిరుగుతూ ఉన్నారా? అప్డేట్ అవరా మీరు అని చెప్పి మాట్లాడతారు. మీరేం చేస్తారు అన్నాడు. మీరేం చేస్తారంటే ఐఎమ్ సైంటిస్ట్ అంటాడు. నేను సైంటిస్ట్ని అంటాడు. మరి సైంటిస్ట్ అయితే మాత్రం దేవుణ్ణి నమ్మరా అంటాడు. అవును, మేము సైంటిస్ట్, సైన్స్ ఏదైనా కానీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని మాకు అనుభవంలోకి అందితేనే ఒప్పుకుంటాం, కానీ ఏదో గుడ్డిగా అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడంటే మేము నమ్మం, ఒప్పుకోము అని చెప్పి ఆయన అంటాడనమాట. మరి మీరేమి సైంటిస్ట్ అంటే పరిశోధన చేయాలి కదా, మీరు అలా ఏమి పరిశోధన చేయరా అని అంటాడు. అవును, మేమేం పరిశోధన చేయమండి, మేము దేవుళ్ళని దెయ్యాలను వీటినేమి ఒప్పుకోమండి, ఇంకా మూఢనమ్మకాలతో ఏముంటామా? ఇంత అప్డేట్ అయినటువంటి సమాజంలో రోబోలతో వెళ్తుంది ఈ ప్రపంచం. ఇంత రోబోలతో వెళ్ళేటువంటి ప్రపంచంలో ఇంకా మీరు వెనకటి రోజుల్లో దేవుణ్ణి నమ్ముకునే అని చెప్పి అంటాడు. సరే, ఇంతకీ మీరేం చేస్తారు అంటాడు. నేనే ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతులయ్యా అంటాడు. సరే, ఇట్లా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఈ సైంటిస్టు ఒక ల్యాబ్ కాడికి వెళ్తాడు. ఆ ల్యాబ్ కాడికి వెళ్తే ఈయన ట్రైన్లో ఎవరితో అయితే డిస్కషన్ చేసిండో ఆ ల్యాబ్ మేనేజ్మెంట్ చేసేటువంటిది ఆయనే అనమాట. ఇలాంటి సైంటిస్టులు కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన. సైంటిస్టులకే సైంటిస్ట్ ఆయన అనమాట. అంత పెద్ద సైంటిస్ట్ దగ్గరికి ఈయన వచ్చిండనమాట. వచ్చి ఈయన ఆలోచిస్తున్నాడు, నేను ట్రైన్లో తగిలింది ఏనైనా కాదా, మరి ఇంత కొన్ని వందల మందికి విజ్ఞానాన్ని అందించేటువంటి ఈయన భగవద్గీత చదివేవాడా అని చెప్పి ఈయన అనుకుంటాడు. అనుకొని మళ్ళీ గుర్తు చేస్తాడు, ఆ రోజు ట్రైన్లో కనిపించిందని మీరేనా సార్ అంటాడు. అవునయ్యా నేను. మరి అప్పుడు మీరు ఏదో భగవద్గీత ఏదో చదివినట్టున్నారు, మరి వాడు ఇంత పెద్ద ల్యాబ్లో ఉన్నారు, ఇంత సైంటిస్టులకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అసలు మీరేంటి ఆ బుక్ చదవటం ఏంటి, ఏమన్నా ఉందా అని అంటాడు. ఏమన్నాయ్యా, మరి మా గురువుగారిని భగవద్గీత చదువుకుంటే మంచిదన్నారు, నేను చదువుకున్నా, అది చదువుకోవడం వల్లనే నేను ఇంత అప్డేట్ అయ్యా అంటాడు. ఓహో అట్లా అనుకుంటాడు. తర్వాత ఈయనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందన్నమాట ల్యాబ్లో. ఆ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట.
తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూస్తాడు. చూసిన తర్వాత ఇదేంటి సార్ అన్నాడు. ఇది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అని దాని గురించి చెప్తాడు. ఇది ఎలా తయారైంది అంటాడు. ఇది తయారైంది కదా, ఒకరోజు నేను కళ్ళు మూసుకొని అక్కడ కూర్చుంటుంటే ధ్యానం చేస్తుంటే దాని అంతా అదే ల్యాబ్లో ఊడిపడింది అంటాడు. ఒకరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే దాని అంతరే ఊడిపడిందండి. నేను నమ్మను సార్ అంటాడు. నేను నమ్మను, అది ఎట్లా ఊడిపడిద్దండి, ఎంత ధ్యానం చేసుకునే మాత్రం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం దానంతరం అదే ఎలా ఊడిపడిద్దండి. మరి అది ఎలా వచ్చి ఉంటుందో నువ్వు చెప్పంటాడు. క్రియేటర్ ఒకడు ఉంటాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ తయారు కావాలంటే క్రియేటర్ ఒకడు ఉంటాడు. ఆ క్రియేటర్కి లోపల ముందే అది ఎలా తయారు చేయాలో ఒక జ్ఞానం ఉంటుంది. ఒక జ్ఞానం ఉంది. ఆ పరికరం కూడా అతను తయారు చేశాడు. ఎవరూ లేకుండా, ఒక కర్త లేకుండా, తయారు చేసేవాడు లేకుండా, ఆ జ్ఞానం లేకుండా పరికరం అనేటువంటిది పుట్టదు, ఛాన్సే లేదు. మళ్ళీ ఆ పరికరం యొక్క ప్రయోజనం కూడా ఆయనకు తెలుసు. ఆ తయారు చేసేటువంటి పరికరం యొక్క ప్రయోజనం కూడా ఆయనకు తెలుసు. ప్రయోజనం తెలుసు, పరికరం తెలుసు, దానికి ఏమేమి వస్తువులు కావాలో తెలుసు, ఎలా తయారు చేయాలో జ్ఞానం కూడా ఆయనకి ఉంది. అది ఆకాశంలో నుంచి ఊడిపడేది కాదు అని చెప్పి అన్నాడు. ఓకే, నీకు అర్థమైంది కదా. అలాగే మన చుట్టూ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో, 84 లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తుతో కూడి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అనేటువంటిది కూడా దానంతట అదే ఊడిపడలేదు. ఆకాశంలో నుంచి నేరుగా ఊడిపడలేదు. ఈ బ్రహ్మాండం తయారు చేయడానికి కూడా ఒక క్రియేటర్ ఉన్నాడు, ఒక నాలెడ్జ్ ఉంది, దానికి కావలసినటువంటి పదార్థాలు, పరికరాలు అన్నీ ఉన్నాయని చెప్పాడు. ఎస్, ఒకడుండే ఉంటాడు. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ దానంతట అది రాలేదు. అలాగే ఈ బ్రహ్మాండం కూడా దానంతట అది రాలేదు. బ్రహ్మాండాన్ని పుట్టించినోడు ఒకడు ఉంటాడు. కార్యరూపంలో ఈ జగత్తు కనిపిస్తూ ఉందంటే కర్త ఒకడు కారణ రూపంగా ఉండి ఉంటాడు. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది అర్థమైంది కదా. అంటే బ్రహ్మాండం మనకు కనిపిస్తూ ఉందంటే ఈ బ్రహ్మాండాన్ని పుట్టించినోడు ఒకడు ఉంటాడు, ఒకడున్నాడు అనేటువంటి జ్ఞానం మనకి దృఢం కావాలి. ఓకే, అది దృఢమైంది కదా. ఓకే, అయితే బ్రహ్మాండాన్ని ఏ ప్రయోజనం కోసం సృష్టించి ఉంటాడు అంటే, బ్రహ్మం అనేటువంటి వాడు ఆనంద స్వరూపుడు. తన యొక్క ఆనందం కోసమే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. తాను ఆనంద స్వరూపుడు, తన యొక్క ఆనందం కోసం ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఇదే విషయాన్ని ఉపనిషత్తుల్లో కూడా మన ఋషులు సూచించారు. లీలా దేవత కైవల్యం అని చెప్పారు. పరమాత్మ తన యొక్క లీల కోసం, తన యొక్క వినోదం కోసం ఈ చరాచర జగత్తును నిర్మించడం అనేటువంటిది జరిగింది అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థం. అయితే అది చెప్పుకునే ముందు, ఈ బ్రహ్మాండాన్ని చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇప్పుడు బోర్డు మీద ఇవన్నీ రాసాం. ఇవన్నీ రాయకపోతే ఏముంటుంది? ఖాళీ బోర్డు ఉంటుంది. ఆ ఖాళీ బోర్డు అచల పరిపూర్ణం అనుకుంటే అర్థమైంది అయ్యా. ఖాళీ బోర్డు అచల పరిపూర్ణం అనుకుంటే దాని లోపల ఇది వచ్చింది, ఇక్కడ ఉంది. ఇది ఏమొచ్చింది? బ్రహ్మం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇక్కడి నుంచి ఇది వదిలేయండి, ఇక్కడి నుంచి యువతలదే ఇప్పుడు మనకి ముఖ్యమైనది. అర్థమైందమ్మా? ఇక్కడి నుంచి యువతలేదు, ఇక్కడి నుంచి యువతలదే. ఇవన్నీ ఏమీ లేవనుకోండి. ఫస్ట్ ఏముంది? ఎంటీ బోర్డు ఉంది. ఎంటీ బోర్డు పరిపూర్ణం అనుకుంటే, ఎంటీ బోర్డు అచలం అనుకుంటే దీని మీదకి బ్రహ్మం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనకి రెండు మాటలు చెప్పుకుంటున్నాడు. అచల పరిపూర్ణ పరబాహ్యమునకు తెలియకుండగానే, దానికి సంబంధము లేకుండగానే స్వయముగా ఏర్పడినది బ్రహ్మము. మళ్ళీ ఒకసారి అన్నాం, నేను అన్నట్లే అచల పరిపూర్ణమునకు తెలియకుండగానే, దానికి సంబంధము లేకుండగానే స్వయముగా ఏర్పడినది బ్రహ్మము. ఇది బ్రహ్మం. ఓకే, ఆ బ్రహ్మము నుండి ఈ మిగతా ఈ దేవతలు మొత్తం వచ్చారు అనేటువంటిది మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది. బ్రహ్మము వచ్చిన తర్వాత మిగతా ఈ బ్రహ్మాండం మొత్తం ఎలా తయారైంది ఏంటి అనేటువంటిది మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అచల పరిపూర్ణ పరబాహ్యం మనకు తెలియకుండా అది ఎలా వచ్చింది,
దానికి సంబంధం లేకుండా ఎలా వచ్చింది అనే దానికి మనకు ఎగ్జాంపుల్ ఒకటి, అంటే ఉదాహరణ ద్వారా గుర్తించటం. ఎప్పుడైనా కానీ ఎగ్జాంపుల్ని ఎగ్జాంపుల్గానే తీసుకోవాలి తప్ప ఎగ్జాంపుల్లో క్వశ్చన్స్ లేవు. ఎగ్జాంపుల్ ఎందుకంటే చెప్పబోయేటువంటి భావం మనకు అర్థం కావడం కోసం మాత్రమే ఎగ్జాంపుల్ తప్ప మళ్ళీ ఎగ్జాంపుల్కి ఇంకో క్వశ్చన్ ఉండదు. ఎగ్జాంపుల్ వింటే దాని ముందు చెప్పబడినటువంటి భావాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయటం. ఓకే, అంటే అచల పరిపూర్ణానికి తెలియకుండా ఈ బ్రహ్మము ఎలా వచ్చింది అనే దానికి అది అర్థం కావడం కోసం భాగవత కృష్ణదేశకుల వారు మనకు ఒక కందార్థాన్ని సూచించారు. ఆ కందార్థాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ రాసింది, మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఏతంచునో గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్న వచ్చి హెచ్చి సచ్చునో ఎన్న ఈ లోపలనే బట్ట బయలున్నా తిరిగితే ఏ లోకమును నిల్వ జాల దెరుకుంటే వచ్చునో ఎన్న వచ్చి హెచ్చి చచ్చునో ఎన్న. మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఏ తెంచెను గుర్తాలీల బయలు లోపల గుర్తాలీల వాలాయము తనకు దాను వచ్చునో ఎన్న. ఎలా వచ్చిందని అంటే ఏంటి అర్థం? ఇదేమన్నా అర్థమైందా? మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఏ తెంచెను గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దానే వచ్చునో ఎన్న. ఇది అర్థమైతే పరిపూర్ణంలో బ్రహ్మం ఎలా వచ్చింది అనే దానికి ఒక మనకి అవగాహన కావడం కోసం కృష్ణదేశిక ప్రభుల వారు ఎగ్జాంపుల్ మనకు అందించారన్నమాట, మనకు అర్థం కావడం కోసం. సపోజ్ ఉదాహరణకి మా రాత్రి బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాం, ప్రొద్దుటే రాత్రి బాగా పడుకొని బాగా నిద్రపోయాను. ఉదయం వల్ల పనిచేస్తున్నాం కాబట్టి రాత్రి పడుకొని బాగా నిద్రపోయాను. దాన్ని ఏమంటారు? గాఢా సుషుప్తి. సుషుప్తి కాకుండా గాఢా సుషుప్తి అని బాగా నిద్రపోయాను. ఇప్పుడు ఆ నిద్రపోయినప్పుడు మనం ఉన్నామా? అంటే మనకి తెలియదు. కానీ ఆ నిద్రపోయేప్పుడు అచలం ఎట్లా ఉంటుందో అలా ఉన్నాం. నిద్రపోయేప్పుడు ఎలా ఉన్నాం? బాగా గాఢ నిద్రలో అచలం ఎట్లా ఉంటుందో తెలియకుండా అలా ఉన్నాం. అర్థమైందా? గాఢ నిద్రలో ఉన్నటువంటి నువ్వు ఎవరు మేల్కొల్పితే మేల్కొన్నావు? ఇప్పుడు బాగా నిద్రపోతున్నావు, మనల్ని ఎవరు మేల్కొల్పితే మేల్కొన్నాం? ఎవరన్నా ఉన్నారా అక్కడ మన మేల్కొల్పడానికి? అమ్మా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎలా మేల్కొన్నాం? గాఢ నిద్రలో మనంతటా మనమే మేల్కొన్నాం. మనల్ని ఇంకొకళ్ళు మేల్కొల్పేవాళ్ళు లేరు, మనల్ని నిద్ర లేపేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అవునా కదా? గాఢ నిద్రలో ఉన్నటువంటి మనం ఎవరో వచ్చి లేపితే కాదు, మనంతటా మనమే మేల్కొన్నాం. మళ్ళీ ఉదయం వల్ల పనులు చేసుకొని సాయంత్రం అయిన తర్వాత మళ్ళా నిద్రపోయాను. మళ్ళీ అప్పుడెవరు లేపుతున్నారు? మళ్ళా ఎవరు లేపట్లేదు. మేలుక సుషుప్తి లోపల బాగా నిద్రపోయేవాడికి మేలుక ఎక్కడి నుంచి వచ్చింది? తనందరదానికే వచ్చింది. అలాగే పరిపూర్ణమునందు ఈ ఎరుక కూడా సుషుప్తిలో నుంచి మేలుకొన్నట్లుగానే తనంత తానే ప్రకటితమయ్యాడు, తనంత తానే ఆవిర్భవించాడు. ఓకే, ఇది అర్థమైంది కదా? మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు దాను ఏ తెంచునో గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు దాను వచ్చును అయ్యన్న వచ్చి హెచ్చి చచ్చును అయ్యన్న అంటే ఎరుక అనేటువంటిది ఈ బ్రహ్మం అనేటువంటిది అచల పరిపూర్ణ పరబాహ్యం మనకు తెలియకుండానే, దానికి సంబంధం లేకుండానే బ్రహ్మం అనేటువంటిది ప్రకటితమై అనేకమైనటువంటి చరాచర జగత్తును సృష్టించుకొని వచ్చి హెచ్చి తర్వాత మళ్ళా కనిపించకుండా లేకుండా పోతుంది. మళ్ళా దాంట్లోనే బ్రహ్మంలోనే, ఈ బ్రహ్మాండం మొత్తం బ్రహ్మంలోనే విలీనం అయిపోతుంది. రాకడా పోకడా బ్రహ్మం యొక్క లక్షణాలు, పుట్టుట గిట్టుట దాని యొక్క లక్షణాలు. బ్రహ్మానికి పుట్టుట గిట్టుట ఉంది, కానీ అచల పరిపూర్ణ పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అచల పరిపూర్ణం అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు, అది ఇంకొక దాన్ని పుట్టించేటువంటిది కూడా కాదు. రాకడా పోకడా దానికి లేవు, ఆవిర్భావ తిరోభావాలు దానికి లేవు. ఇది స్వతః సిద్ధమైనటువంటిది. పరిపూర్ణమును ఉదహరించేటువంటి సందర్భంలో ఏమనాలా? అచల పరిపూర్ణం అంటే స్వతః సిద్ధమై ఉన్నటువంటిది అనే పదం వాడాలి. స్వతసిద్ధమై ఉన్నటువంటిదంటే అది ఎప్పుడూ ఉండేటువంటిది, దానికి పుట్టుక లేదు,
జనన మరణాలు అనేటువంటివి దానికి లేవు. కానీ ఈ బ్రహ్మం అనేటువంటి దానికి ఆవిర్భావం ఉంది, తిరోభావం ఉంది, పుట్టుట ఉంది, పెరుగుట ఉంది, నశించుట అంటే మార్పు చెందుట అనేటువంటివి దానికి ఉన్నవి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు భావతకృష్ణ తీసుకుల వారు, ఈ లోపలని బట్ట బయలున్నది ఎరిగితే, ఎప్పుడు మళ్ళీ చచ్చే లోపల గాఢ సుషుప్తి వచ్చే లోపలనే మనం బయలున్నది ఎరిగితే, అంటే ఈ లోపలనే బయలున్నది ఎరిగితే ఇంక రావటం లేదు, పోవటం అనేటువంటిది లేదు. ఏ లోకమున నిల్వజాలని ఎరుక లేదు. అర్థమైందమ్మా? ఇంకా అక్కడ లోకాలు అనేటువంటివి లేదు, ఎందుకంటే అక్కడ బ్రహ్మమే లేదు, పరిపూర్ణమునందు బ్రహ్మమే లేదు. అర్థమైందా? పరిపూర్ణమునకు సంబంధము లేకుండే, దానికి తెలియకుండానే స్వతసిద్ధముగా ఏర్పడినటువంటిది, స్వయముగా ఏర్పడినటువంటిది బ్రహ్మము. ఓకే, ఒప్పుకున్నామమ్మా? బ్రహ్మం అనేటువంటిది అర్థమైంది కదా. బ్రహ్మం అనేటువంటిది పుట్టింది అన్నారు, బ్రహ్మం అనేటువంటిది ఆవిష్కృతమైనది, బ్రహ్మం అనేటువంటిది ఏర్పడింది అన్నారు. ఆ బ్రహ్మములో నుండి ఈ యొక్క జగత్తు ఎలా పరిణమించింది అనే దానికి మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. భద్రాద్రి రామ శతకంలో కూడా మనకి ఉపనిషత్తులో చెప్పిన భావాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ త్రిశికి బ్రాహ్మణోపనిషత్, నాయనగారు కూడా మనకి ఎక్కువ దీన్నే ఉదహరించారు. త్రిశికి బ్రాహ్మణోపనిషత్తులో చెప్పబడినటువంటి దాన్నే భద్రాద్రి రామ శతకంలో కూడా వారు సూచించడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మణోరవ్యక్తాన్ అవ్యక్తాన్ మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రకులు, పంచతన్మాత్రకుల నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి అఖిల జగత్తు, చరాచర జగత్తు ఏర్పడిందని సూచించడం అనేటువంటిది జరిగింది. అదే అర్థం కావడం కోసమే మనకు సేమ్ ఈ త్రిశికి బ్రాహ్మణోపనిషత్తులో ఉదహరించినటువంటి భావాన్ని భద్రాద్రి రామ శతకంలో మనకు పద్య రూపంలో అందించారు. అది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. వసుధ జలంబగ్ని వాయువాకాశంబులివి పంచభూతముల్, వీటి యందు రక్త శుభ్రాసితయుక్త ధూమ్ర సులీనములు, గంధ రసరూపములను, స్పర్శ శబ్దములను, క్రియాశక్తి జ్ఞాన ఇచ్ఛాది శక్తులు, వర పరాశక్తి, లా వా రాయ ఆ అజ విష్ణు త్రయంబకేశ్వర సదాశివులు నొన్నుంటికి స్థిరముగాను వర్ణ గుణశక్తి బీజ దేవతల నుండు నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వాంటి మనకు ఉదహరించడం అనేటువంటి జరిగింది. అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారము, మహదాంకారము నుండి పంచతన్మాత్రకులు, పంచతన్మాత్రకుల నుండి పంచమహాభూతాలు, పంచభూతాల నుండి ఈ చరాచర జగత్తు ఏర్పడింది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే మనకి కొన్ని కనిపించవు. ఒక పదార్థాన్ని చూస్తే ఆ పదార్థం ఎలా తయారైంది అంటే అవి కనిపించవచ్చు. కొన్ని అవ్యక్తంగా ఉంటాయి, కొన్ని వ్యక్తం అవుతూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి ఈ జగత్తు ఎలా పుట్టింది అంటే ఇవన్నీ కలిస్తే పుట్టింది అన్నారు, ఇవన్నీ కలిస్తే పుట్టింది అన్నారు. ఇవన్నీ అంటే ఏంటి? అవ్యక్తము, మహత్తు, మహదాంకారము, పంచతన్మాత్రకులు, పంచమహాభూతాలు, ఇవన్నీ కలిసి. అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తము అంటే కనిపించదు. అంటే ఏం కనిపించదు అంటే ఇక్కడ పంచదేవతలను ఉదహరించారు. అవ్యక్తము అంటే పంచదేవతలు చెప్పారు. పంచదేవతలు అంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. అవ్యక్తము అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అని గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ మహత్తు అంటే పంచబీజాలు అని అర్థం. మహత్తు అంటే పంచబీజాలు. పంచబీజాలు అంటే అంబీజము, ఎంబీజము, రంబీజము, వంబీజము, లంబీజం. ఇవి పంచబీజాలు. తర్వాత మహత్తు నుండి మహదాంకారం. మహదాంకారం అంటే పంచశక్తులు. పంచశక్తులు అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇవి 5 శక్తులు, పంచశక్తులు. తర్వాత మహదాంకారం నుండి పంచతన్మాత్రకులు. పంచతన్మాత్రకులు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. శబ్ద తన్మాత్రక, స్పర్శ తన్మాత్రక, రూప తన్మాత్రక, రస తన్మాత్రక, గంధ తన్మాత్రక. ఈ 5 తన్మాత్రకులు. వీటి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, పంచభూతాలు వచ్చినాయి. ఇవి మొత్తం కలిసి మిక్స్ అయితే
ఈ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు నిర్మింపబడి ఇందులో ఉండేటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5 రకాల కార్యాలు ఈ బ్రహ్మాండంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు ద్వారా సూచించటం అనేటువంటిది జరిగింది. ఇందులో కూడా అసలు మనకి ఇంత లోపలికి వెళ్తే ఇవి మనం గుర్తించడం చాలా కష్టం. ఇవి మన కంటికి కనిపించేటువంటివి కావు. ఇవి ఏమైనా గుర్తిస్తాయా? ఇవి మన కంటికి కనిపించేటువంటివి కావు. మనం ఎక్కడి వరకు గుర్తించగలుగుతాం? పృథ్వీ, జలము, అగ్ని ఈ మూడింటినే గుర్తించగలుగుతాం చూపు కంటి ద్వారా ఏం గుర్తించగలుగుతాం? పృథ్వీభూతాన్ని చూడగలుగుతాం, జలభూతాన్ని చూస్తాం, అగ్నిభూతాన్ని చూడగలుగుతాం. వీటిని స్వరూపభూతాలు అన్నారు. ఈ పైన ఉన్న వాయువు, ఆకాశం ఉంటే అవి అరూపభూతాలు అన్నారు. రూపం బయటికి వ్యక్తం కాదు, అవి రూపం వ్యక్తం అయ్యేటువంటివి కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతాలు అంటే స్థూలంగా చెప్పుకునేటువంటి పంచభూతాలను గుర్తించడమే మనకు కష్టంగా ఉంటుంది. పృథ్వీభూతాన్ని గుర్తించాలంటే గంధ తన్మాతృక ద్వారా అది ఉన్నదని గుర్తించగలుగుతాం. ఒక్కో సందర్భంలో సూక్ష్మం దాని యొక్క పృథ్వీభూతం యొక్క సూక్ష్మాంశము గంధ తన్మాతృక, అలాగే జలభూతం యొక్క సూక్ష్మాంశము రస తన్మాతృక, అగ్నిభూతం యొక్క సూక్ష్మాంశము రూప తన్మాతృక, వాయుభూతం యొక్క సూక్ష్మాంశము స్పర్శ తన్మాతృక, ఆకాశభూతం యొక్క సూక్ష్మాంశము శబ్ద తన్మాతృక. ఇప్పుడు ఆకాశాన్ని మనం చూడగలుగుతామా? స్పేస్ అంటే తెలుస్తుందా మనకి? అదే ఇందాక చెప్పుకున్నటువంటి సైంటిస్టులు ఉన్నారు కదా, ఇందాక చెప్పుకున్నటువంటి సైంటిస్టులు ఆకాశాన్ని శూన్యం అన్నారు. ఆకాశముని శూన్యం అని లోకులు మొరపెట్టుచుందురు. ఆకాశాన్ని శూన్యం అని చెప్పి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, మొరపెట్టుచుందురు. మరి నువ్వు కూడా అలాగే నమ్ముతావా? అమ్మా, ఆకాశం అంటే శూన్యం అనుకుంటామా? ఆకాశం అంటే శూన్యం కాదు. ఆకాశం లోపల గర్భీకృతంగా ఈ చరాచర జగత్తు దాగి ఉంది. మిగతా 4 భూతాలు కూడా ఆకాశభూతంలోనే దాగి ఉన్నాయి. ఓకే, మనకి భద్రాద్రి రామశతకంలో ఇంకో పద్యం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మలో నుంచి వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనకేమని చెప్తారు? పృథ్వీభూతం ఎక్కడి నుంచి వచ్చిందంటే జలభూతంలో నుంచి వచ్చింది అంటారు. జలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నిభూతంలో నుంచి వచ్చింది అంటారు. అగ్నిభూతం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాయుభూతంలో నుంచి వచ్చింది అంటారు. వాయుభూతం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశభూతంలో నుంచి వచ్చింది అంటారు. అసలు ఆకాశం మన కంటికే కనపడదా? అందులో నుంచి ఇన్ని వచ్చినాయి అంటే ఎలా నమ్ముతారు? మనకి తెలుస్తుందా? కనిపిస్తుందా? కనిపించట్లేదు. మరి కనిపించినప్పుడు ఎలా నమ్ముతాం? మన కంటికి కనిపించినటువంటి దాన్ని, మన బుద్ధికి అందనటువంటి దానికి శాస్త్ర ప్రమాణాన్ని మనం తీసుకోవాలి. ఆత్మయందునని ఏకం ఆకాశము దీయించే, ఆకాశమందున అనిలంబు పుట్టే, అనిలంబునందున అప్పు పుట్టే, అప్పు ఎందు అవని స్థలయి పుట్టే, అవని ఎందు ఔషధులు అమర పుట్టే, ఔషధులందున వనర అన్నము పుట్టే, అన్నమందు నడ్లాది సకల జంతు జాలంబులాయే, ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత్వాహ్వా అని చెప్పారు. ఏమని చెప్తున్నారు? ఓషధులందున వనర అన్నము పుట్టే, అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయ, ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన అని దాంట్లో చెప్పారు. చెప్తే నమ్ముతామా? భలే ఉందిలే గురువుగారు, దాన్ని చెప్తే మాత్రం నమ్ముతామా ఏంది? ఏం పుట్టినాయి అంట? ఓషధులు పుట్టినాయి. ఓషధులందు అన్నం పుట్టిందంట. అన్నంలో నుంచి అన్నమందున నరులాది సకల జంతు జాలంబులాయే, ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన. అవసరం, ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన అన్నారు. అవునా? అంటే ఏంటి? ఇదంతా ఎలా జరుగుతుంది? మాయ వలన జరుగుతుంది అన్నారు. మాయ వల్ల జరుగుతుంది కాబట్టి మనం గుర్తించలేకుండాను. అంటే ఇది ఎవరి మాయ? ఈశ్వర మాయ అన్నారు, లేకపోతే విష్ణు మాయ అన్నారు. ఇది మన మాయ కాదు, ఇది ఆయన మాయ. ఆయన మాయ ఇంత విచిత్రంగా ఉంటుంది అని మనకు అర్థం కావడం కోసం చెప్పడం కోసం ఇది చెప్పారు. ఏం చెప్పారు? చెట్లలో నుంచి ఏమొచ్చిందన్నారు? ఓషధులందున వనర అన్నము పుట్టే. ఓషధులు అంటే చెట్లు. ఓషధులు అంటే ఏంటి? చెట్లు. ఇంతవరకు ఒప్పుకుంటాం. చెట్లలో నుంచి అన్నం వచ్చిందంటే అనుకుంటాం. యాపిల్ కాయలు, దానిమ్మకాయలు ఇవన్నీ వచ్చినాయి అంటే ఒప్పుకుంటాం. అవునా కాదా? ఒప్పుకుంటామా లేదా?
అమ్మాయి చెట్లలో నుంచి అన్నం వచ్చిందంటే ఒప్పుకోవడం. అన్నంలో నుంచి నరులు వచ్చారు, సకల చరాచర సమస్త ప్రాణులు వచ్చినాయంటే అన్నంలో నుంచి ప్రాణులు వచ్చాయి, అది ఎట్లా ఒప్పుకుంటాం మనం? ఒప్పుకుంటామా? పుస్తకంలో రాస్తే మాత్రం ఒప్పుకుంటామా ఏంది? అన్నం అంటే జడ పదార్థం కదా, ఒక జడ పదార్థంలో నుండి చలనాంశమైనటువంటి కదిలేటువంటి ప్రాణులు ఎలా వచ్చినాయి? కదలిక లేనటువంటి ఒక జడ పదార్థంలో నుంచి కదిలేటువంటి ప్రాణులు ఎలా వచ్చినాయి? అదే మాయ అంటే. ఇది ఎలా వచ్చిందనడు? ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన, పరమాత్మ యొక్క మాయ వలన ఇలా వచ్చింది అని చెప్పారు. నీళ్లు తొట్టులో పోసి 15 రోజులు కదలకుండా ఉంచారు. నీళ్లు కదులుతున్నాయా? కదలట్లేదు. 15 రోజులు అయిన తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం తొట్టి నిండా పురుగులే కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ళు ఏమైనా కదిలినాయా? అంటే ఒక జడ పదార్థంలో నుంచి ఒక కదలిక ఉన్నటువంటి ప్రాణి ఉత్పన్నమైంది. పేడ పురుగు అంటారు, మట్టి అంటారు. మట్టి అక్కడ ఉంటుంది అనుకో, మళ్ళీ పేడ అక్కడ ఉంటుంది అనుకో, పేడ అక్కడ వేసింది ఒక గేదె కానీ ఆవు కానీ అక్కడ పేడ వేసింది అనుకో, తీయకుండా అలా ఉన్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి తీస్తే దాంట్లో నుంచి పురుగులు వచ్చినాయి. ఒక జడ పదార్థమైనటువంటి పేడలో నుంచి, ఒక జడ పదార్థంలో మట్టిలో నుంచి ఎలా ప్రాణులు వచ్చినాయి? కదలకుండా ఉన్న నీళ్లలో నుంచి కదిలేటువంటి ప్రాణులు వచ్చినాయి. దేంట్లో ఇక ఇప్పుడు కాలంలో పొల్యూట్ అయింది కాబట్టి కోటేశ్వరరావు ఏమంటానంటే గోధుమ పిండిలో వస్తుంది, మైదా పిండిలో వస్తుంది, కారంలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఇప్పుడు జడ పదార్థంలో నుంచి కదిలే ప్రాణులు పుట్టడం ఇప్పుడు ఎక్కువ చూడొచ్చానని చెప్పి ఓ పాత ఎగ్జామ్స్లే కాదు ఇప్పుడు గోధుమ పిండి కూడా చూడొచ్చు అని చెప్పి అంటున్నాడు కోటేశ్వరరావుని. అంతేగా? ఓకే. మండే కారంలో నుంచి కూడా పురుగులు వస్తున్నాయి, ఏం చేద్దాం అంటుండు. ఓకే, వాము వీటిలో కూడా. ఓకే, అంటే ఒక జడ పదార్థంలో నుంచి ఒక ప్రాణం ఉన్నటువంటి ప్రాణి ఉత్పన్నమవుతుంది. ఇది మనకి గమనికలో ఉన్నది. ఓకే, అర్థమైనా? ఇంకోటి, కదిలే ప్రాణిలో నుంచి జడ పదార్థం పుట్టుద్దా? చైతన్యవంతమైనటువంటి ప్రాణిలో నుంచి కదలనటువంటిది ఏదైనా పుట్టుద్దా అంటే పుట్టుద్ది. కోడిగుడ్డు. కదిలే కోడిలో నుంచి కదలని జడ పదార్థమైనటువంటి గుడ్డు పుట్టింది. ఆ జడంలో నుంచి మళ్ళీ కదిలే ప్రాణి పుట్టింది. కదిలే దాంట్లో నుంచి కదలంది పుట్టింది, కదలని దాంట్లో నుంచి కదిలే ప్రాణి పుట్టింది. ఇలా జడంలో నుంచి చైతన్యంలో నుంచి జడం పుట్టడం ఈ సృష్టిలో అది మామూలే. ఇదే ఆయన యొక్క మాయ. ఈ మాయలో పడే మనం ఆ మహేశ్వరుని చేరలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనకు అర్థం కావడం కోసం ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస అంటూ చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏమన్నారు? ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అన్నంలో నుంచి వచ్చినాయి. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓషధుల్లో నుంచి వచ్చినాయి. ఓషధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పృథివీలో నుంచి వచ్చినాయి. పృథివీ ఎక్కడి నుంచి వచ్చిందంటే జలంలో నుంచి వచ్చింది. జలం ఎక్కడి నుంచి అంటే అగ్నిలో నుంచి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువులో నుంచి. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశం ఆత్మ నుండి వచ్చింది. ఆత్మయందునని ఏకం ఆకాశం ఉదయించే. ఆకాశమందున అనిలంబు పుట్టే. అనిలంబునందున అగ్నిహోత్రము పుట్టే. అగ్నిహోత్రము వల్ల అప్పు పుట్టే. అప్పు ఎందు అవని స్థలయి పుట్టే. అవని ఎందు ఔషధులు అమర పుట్టే. అర్థమైంది కమ్మా? ఆత్మ అంటే ఆకాశం అంటే శూన్యం కాదు. ఆకాశం అంటే శబ్దగుణ ప్రధానమైనటువంటిది. శబ్దము గర్భీకృతంగా కలిగి ఉన్నటువంటిది. ఆకాశము బయటికి అభివ్యక్తం కాకున్నప్పటికీ కూడా ఆకాశంలో ఇవన్నీ గర్భీకృతంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ? లోపల గర్భీకృతంగా ఉన్నాయి. ఆకాశంలో ఇవన్నీ గర్భీకృతంగా ఉన్నాయి. ఆకాశంలో ఏమేం గర్భీకృతంగా ఉన్నాయి? ఆకాశం లోపల ఏమేం గర్భీకృతంగా ఉన్నాయి? వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఓషధులు, అన్నము, సకల చరాచర జగత్తు మొత్తం ఎక్కడుంది? ఆకాశంలో నుంచి వచ్చింది. మరి ఆకాశం ఏమైనా కనపడుతుందా? ఆకాశంలో ఏమైనా కనపడుతున్నాయా? కనిపించట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ అమ్మ, అన్నిటికీ ఇవన్నీ పుట్టడానికి అవకాశం ఇచ్చింది అది. మనం ధర్మాలు కర్మాలు కూడా చెప్పుకునేప్పుడు అది కూడా గుర్తు చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశంలోనే వచ్చినాయి. కానీ అక్కడ ఆకాశంగా అటు చూసినప్పుడు ఏమీ ప్రకటితం కావట్లేదు. సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన ఒక మర్రి విత్తనం పట్టుకొని తిరుగుతున్నాడు. మర్రి విత్తనం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన దగ్గర 5-6 మర్రి విత్తనాలు ఉన్నాయి. దీంట్లో మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది అంటాడు. ఎవరైనా నమ్ముతారా?
మర్రి చెట్టు ఉందంటే ఒకడు ఆయన వచ్చి ఇందులో మర్రి చెట్టు చూపెడతావా అన్నాడు. నేను చూపిస్తా అన్నాడు. అయితే తీసుకురా అన్నాడు. అయితే వాడికి ఇచ్చిండు. ఇచ్చి ఏమన్నాడంటే మట్టిలో బాత పెట్టి రోజు నీళ్ళు పోయిన కొన్ని రోజులు అయిన తర్వాత చెట్టు వచ్చింది, అదే కొమ్మలైద్ది, అదే శాఖలైద్ది అన్నాడు. అయితే వాడికి ఇచ్చిండు. తర్వాత నెల రోజుల తర్వాత ఆయన వచ్చిండు. నీకు మర్రి విత్తనం ఇచ్చా కదా, మొక్క మొలవాలి కదా, ఈ పాటికి కొంత ఆకులు కూడా వస్తాయి కదా, రాలేదేంటి అంటాడు. ఏం రాలేదండి, నువ్వు మీరు చెప్పినట్టు నీళ్లు పోస్తున్నా, మరి ఎందుకో రావట్లేదు. మర్రి విత్తనంలో ఉంటే కదా రావటానికి అన్నాడు. మర్రి విత్తనంలో ఉంటే కదా రావటానికి అన్నాడు. అట్లా జరగదే, నేను ఇచ్చా కదా. చాలామంది విత్తనం ఇచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆకులు వచ్చి నువ్వు రాలేదంటున్నావు ఏంటని అంటాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు. ఏమేం చేసినావు అన్నాడు. మీరు విత్తనం ఇచ్చిపోయారా, రోజు ఆకులు వస్తున్నాయా లేదా తీసి మళ్ళీ పెడుతున్నా. ఇప్పుడు ఆకులు వస్తాయన్నాడు కదా, వస్తున్నాయా రావట్లేదని రోజు తీసి కడిగి మళ్ళీ పెడతాడు, వస్తాయో చూద్దామని. వస్తాయా అప్పుడు? విత్తనం భూమిలో నాటి రోజు నీళ్ళు పోస్తుంటే కొంతకాలానికి మొక్క వస్తుంది, ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, దాంట్లో ఫలాలు కూడా వస్తాయి. మరి విత్తనంలో కనిపిస్తాయా? విత్తనంలో చెట్టు కనపట్టలేదని అంటే కుదురుద్దా? విత్తనంలో చెట్టు లేదంటే కుదరదు. విత్తనాన్ని రోజు తవ్వి చూస్తే కుదరదు. పోని కొన్ని రోజులు ఆయన విత్తనం ఇచ్చిపోయిండు. తర్వాత ఈ చెట్టు మొలిచింది. కొద్దిగా ఇంత ఎత్తయింది, కొంచెం కొమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మళ్ళీ ఒకసారి ఆయన వచ్చిండు అనమాట, విత్తనం ఇచ్చిన ఆయన. ఇస్తే అయ్యా నీకు చెట్టు ఇచ్చా కదా, నా విత్తనం నాకి, నేను వెళ్తా అన్నాడు. చెట్టు ఇచ్చా కదా, నా విత్తనం నాకి అన్నాడు. విత్తనం ఏడని అన్నాడు. తీ చూద్దాం అన్నాడు. చెట్టు తీస్తే విత్తనం కనపట్టలేదు. ఈ విత్తనం ఏమైనట్టు? ఇప్పుడు ఆ చెట్టు తీసిండు మళ్ళీ పైకి, తవ్వి తీస్తే ఇప్పుడు విత్తనం లేదు. విత్తనం ఏమైనట్టు? ఎవరైనా ఎత్తపోయారా? ఏమైంది? ఆ విత్తనం ఏమైంది? ఆ విత్తనమే చెట్టు రూపమైంది. విత్తనం వేరుగా, విత్తనానికి వేరుగా చెట్టు లేదు. విత్తనానికి వేరుగా చెట్టు లేదు. ఆ విత్తనమే చెట్టుగా పరిణమించింది. చెట్టుగా పరిణమించిన తర్వాత విత్తనం నీకు కనిపించకపోవచ్చు, విత్తనం మనకి బయటికి కనిపించకపోవచ్చు, కానీ ఆ విత్తనం యొక్క లక్షణాలు చెట్టు మొత్తం కూడా వ్యాపించి ఉంటాయి. విత్తనం మనకి కనిపించకపోయినా కానీ ఆ విత్తనంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఎక్కడ వ్యాపిస్తాయి? ఆ చెట్టు మొత్తం వ్యాపిస్తాయి. అంటే ఏంటి అర్థం? విత్తనం వేరే, చెట్టు వేరే కాదు. విత్తనం చెట్టు రెండు ఒక్కటిగానే ఉంటాయి, ఎప్పుడు వేరుగా ఉండవు. చెట్టు లోపల, విత్తనం లోపల కూడా చెట్టే ఉంది, విత్తనం లోపల కూడా చెట్టే ఉంది, బయటికి కనిపించేటువంటిది కూడా చెట్టే. విత్తనం వేరే, చెట్టు వేరే ఉండదు. విత్తనం చెట్టు ఒక్కటే అనేటువంటి జ్ఞానం మనకి తెలియాలి. అలాగే బ్రహ్మము బ్రహ్మాండము రెండు ఒక్కటే అనేటువంటి జ్ఞానం తెలియాలి. బ్రహ్మాండం వేరే, బ్రహ్మం వేరే అనేటువంటి నాలెడ్జ్ వద్దు. బ్రహ్మమునకు వేరుగా బ్రహ్మాండం లేదు. ఓకే, ఇది అర్థమైంది కదా? అయితే ఈ బ్రహ్మము పరిణామం చెందిందను ఈ చెప్పారు మనకి. అవ్యక్తము, మహత్తు, మహదాంగారం, పంచతన్మాత్రం, పంచమహాభూతాలు, జగత్తు ఇవి చెప్పారు. అయితే ఎలా పరిణామం చెందింది అనేదానికి మనకు శాస్త్రంలో ఉపనిషత్తులో చెప్పింది కానీ, మన గురువు గారు చెప్పింది కానీ ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత రివ్యూ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. సృష్టి క్రమం ఎలా చెప్తారంటే, ఇక్కడ అవ్యక్తం బ్రహ్మం ఉంది కదా, ఇక్కడ సూత్రాత్మ అంటే ఈ సృష్టి నడిపేప్పుడు సూత్రాత్మ అన్నారు. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ చతురాత్మలు అని ఉంటాయి, మనం వాటి గురించి కూడా తెలుసుకుందాం. మళ్ళీ ప్రత్యేగాత్మ, సూత్రాత్మ ఇవంటే ఏంటి అనేటువంటిది, చతురాత్మల గురించి కూడా మళ్ళీ ఒకసారి మనం తెలుసుకోవచ్చు. ఈసారి ఇదంతా మొత్తం అయ్యాక, ఈసారి నెక్స్ట్ క్లాసులో సూత్రాత్మ ఏమైంది? ఇప్పుడు మనకి పంచదేవతలు, పంచబీజాలు, పంచశక్తులు, పంచతన్మాత్రికలు, పంచభూతాలు, వీటితో ఈ బ్రహ్మాండం ఏర్పడింది అని చెప్పారు. ఈ బ్రహ్మాండాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే పంచ అధిష్టాన దేవతలు. ఈ బ్రహ్మాండాన్ని ఎవరు నడిపిస్తున్నారు? పంచ అధిష్టాన దేవతల స్వరూపమైనటువంటి సూత్రాత్మ అనుకోవచ్చు. సూత్రాత్మ, ఈ సూత్రాత్మ అనేటువంటి వాడే ఈ చరాచర జగత్తు మొత్తాన్ని సృష్టించి, పోషించి, లయింపజేసి, విస్తీర్ణింపజేసి, ఆకర్షింపచేస్తూ ఉన్నాడు అని చెప్పారు. ఎలా అనేటువంటి దానికి మన స్తబకాలు చెప్తారు కదా, దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు వచ్చినయే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం. నేను ఒకటి చెప్తా, రెండోది మీరు చెప్పాలి. ఓకే. ఈ సూత్రాత్మ, ప్రతిదానికి ఫస్ట్ సూత్రాత్మ అనాలి.
కొట్టేసినానే ఏమనాలా? సూత్రాత్మ. కనపట్టల్లా, దగ్గరకు వచ్చి చూడాలి ఈసారి. సూత్రాత్మ, ఈ సూత్రాత్మ పృథ్వీభూతం యొక్క అధిష్టాన దేవతయగు బ్రహ్మస్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి రూపుడై గంధ తన్మాతృక ద్వారా పృథ్వీభూతమునందుండి సకలమును సృష్టి చేయుచున్నాడు. ఇది పృథ్వీభూతం యొక్క స్తబకం. అంటే ఏం చేస్తున్నాడు? పృథ్వీభూతం ద్వారా సృష్టి చేస్తున్నాడు. ఎవరు చేసేది? సూత్రాత్మ యొక్క బ్రహ్మము ద్వారా పృథ్వీభూతం నుండి సృష్టి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఈ సూత్రాత్మ పృథ్వీభూతం యొక్క అధిష్టాన దేవతకు బ్రహ్మస్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి రూపుడై గంధతన్మాతృక ద్వారా పృథ్వీభూతమునందుండి సకలమును సృష్టి చేయుచున్నాడు. ఇది పృథ్వీభూతం యొక్క స్తబకము. స్తబకము అంటే పని చేయటం పృథ్వీభూతం ద్వారా చేస్తున్నాడు. ఓకే, ఇది నేను చెప్పా కదా, ఇది నెక్స్ట్ మీరు చెప్పాలి. ఇది ఏంటది? ఈ సూత్రాత్మ జలభూతం యొక్క అధిష్టాన దేవతకు విష్ణు స్వరూపమున వంబీజం యొక్క ప్రేరేపణ చేత ఇచ్ఛాశక్తి రూపుడై రసన్మాతృక ద్వారా జలభూతమునందుండి సకలమును పోషణ చేయుచున్నాడు. నీళ్ళ ద్వారా ఏం చేస్తున్నాడు? పోషణ చేయుచున్నాడు. ఎవరు చేసేది? సూత్రాత్మ. దేని ద్వారా? జలభూతం ద్వారా. ఏమన్నారు? పోషణ. దీన్ని స్థితి అన్నారు. టెర్మినాలజీలో స్థితి అనే పదంతో చెప్పారు పోషణ అనేదాన్ని. పోషణ చేయుచున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ సూత్రాత్మ ఇక్కడేంటి? అగ్నిభూతం. అగ్నిభూతం యొక్క అధిష్టాన దేవతయకు రుద్రస్వరూపమున రంబీజం యొక్క ప్రేరేపణ చేత జ్ఞానశక్తి రూపుడై రూపతన్మాతృక ద్వారా అగ్నిభూతమునందుండి సకలమును లయింపచేయుచున్నాడు. సకలమును లయింపచేపుతున్నాడు. ఇదేమంటారు? అగ్నిభూత స్తవం. మూడోది ఏంటి? లయం. ఎవరు చేస్తున్నారు ఇది? అగ్నిభూతం ద్వారా సూత్రాత్మ. అగ్నిభూతం ద్వారా సూత్రాత్మ రుద్రస్వరూపం ద్వారా చేస్తున్నాడు. సూత్రాత్మ రుద్రస్వరూపంతో అగ్నిభూతం ద్వారా చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ ఇదేంటి? సూత్రాత్మ వాయుభూతం యొక్క అధిష్టాన దేవతయకు ఈశ్వర స్వరూపమున ఎంబీజం యొక్క ప్రేరేపణ చేత ఆదిశక్తి రూపుడై స్పర్శ తన్మాతృక ద్వారా ఆ వాయుభూతమునందుండి సకలమునకు రూపములనిచ్చి రూపమును మారు చేస్తున్నాడు. లేకపోతే సకలమును విస్తీర్ణింప చేయుచున్నాడు. సకలమును విస్తీర్ణింప చేస్తున్నాడు. అది పద్మక్క చెప్పినట్టు. ఓకే, అయిపోయిందిగా. ఈ సూత్రాత్మ ఆకాశభూతం యొక్క అధిష్టాన దేవతయగు సదాశివ రూపమున అంబీజం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తి రూపుడై శబ్ద తన్మాతృక ద్వారా ఆకాశభూతమునందుండి సకలమును ఆకర్షింపచేయుచున్నాడు. ఇది ఆకాశభూతం యొక్క స్థాపకము. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5 కార్యాలు ఈ సృష్టిలో జరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో 5 కార్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం మనం ఏడ చూస్తాం? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో, మనల్ని మనం చూసుకుందాం. ఈ 5 మన దగ్గర మనలో జరుగుతున్నాయా లేవా అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవచ్చు. అవునా కదా? సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5 కార్యాలు ఈ బ్రహ్మాండం మొత్తంలో మనకు కనిపిస్తాయి. బ్రహ్మాండం మొత్తంలో కాకపోయినా మనం పుట్టామా లేదా? పుట్టాం కదా. సృష్టి అంటే మనం పుట్టడం, స్థితి పెరగటం అంటే పోషింపబడటం, రక్షింపబడటం, ప్రొటెక్ట్ అవ్వటం. లయం అంటే మార్పు చెందటం. విస్తీర్ణం అంటే స్ప్రెడ్ అవ్వటం. విస్తీర్ణం అంటే స్ప్రెడ్ అవ్వటం. చిన్నప్పుడు ఎంత ఉన్నాం? ఇంతే ఉన్నాం. ఎంత విస్తరించినాం? పైకి విస్తరించను, పక్కకి విస్తరించను, పైకి కిందికి పక్కలకు విస్తరించను. చిన్నప్పుడు 3 కేజీలు ఉండేవాళ్ళం, ఇప్పుడు 30 కేజీలు కాలా, డబల్ కూడా అయిను, 30కి 60 కూడా లాభం. పైకి కిందికి ఆడటం మొత్తం ఇది విస్తీర్ణింపబడటం. ఎవరికి వాళ్ళు చూసుకోవడమే. మనం పుట్టిన సంగతి మనం తెలుసుకోవాలి. ఇంకెవరో పుడితే మనకి ఇంకొకరి సంగతి ఎందుకు? అట్లా ఆకర్షింపబడుట, అట్రాక్ట్ అవ్వటం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి
అట్రాక్ట్ అవ్వటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆకర్షణ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటివి పంచవిధ కార్యాలు ఈ యొక్క సూత్రాత్మ ద్వారా పంచబ్రహ్మల ద్వారా మనకు ఇలా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఏం జరిగింది ఇప్పుడు మనకేం ఏం చెప్పారు పెద్దలు? బ్రహ్మం అంటే సూత్రాత్మ నుండి, ఈ సూత్రాత్మ ఈ యొక్క పంచభూతాల ద్వారా, పంచదేవతల ద్వారా, పంచబీజముల ద్వారా, పంచశక్తుల ద్వారా, పంచతన్మాతృకల ద్వారా, పంచభూతముల ద్వారా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి పంచవిధ కార్యాలు ఈ సృష్టిలో చేస్తూ ఉన్నారు అని మనకు చెప్పడం అనేటువంటిది. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణాలని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది బ్రహ్మాండ పంచీకరణ. బ్రహ్మము నుండి ఈ విధంగా ఇవన్నీ వచ్చాయి. ఈ సృష్టిలో ఈ సృష్టి మొత్తం ఇలా ఏర్పడింది. ఇది బ్రహ్మాండం. ఇది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండం ఇలా పుట్టింది అని చెప్పడం అనేటువంటి ఈ బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మం ఈ మొత్తం బ్రహ్మాండంగా కావటానికి మొత్తం కాలేదు. బ్రహ్మ మొత్తాన్ని 4 భాగాలు అనుకుంటే 4 భాగాలైతే 4 భాగాలు ఎన్ని భాగాలు? 4 భాగాలు అయితే ఎన్ని భాగాలు పుట్టింది? ఇందులో ఒక్క భాగమే సృష్టి అయింది. ఒక భాగమే సృష్టి అయింది. ఒక భాగమే సృష్టి అయింది. మిగతా 3 భాగాలు అసలు సృష్టిలోకి రాలేదు. అమృత స్వరూపంగానే ఉంది. ఆ బ్రహ్మాన్ని మనకి పురుష సూక్తంలో కానీ మనం అట్లా చూసినట్లయితే త్రిపాదస్య అమృతం దివి అన్నారు. త్రిపాదస్య అమృతం దివి అంటే ఆ బ్రహ్మంలో 3 పాదాలు ఇంకా అమృత స్వరూపంగానే ఉంది. ఇంక అసలు అది సృష్టిలోకి రాలేదు. సృష్టిలోకి అది రాలేదు. ఏమొచ్చింది? సృష్టికి ఎన్ని భాగాలు వచ్చింది? ఒక్క భాగం వచ్చింది. సృష్టిలోకి ఎన్ని భాగాలు వచ్చినాయి అంటే బ్రహ్మములో ఒక భాగం మాత్రమే సృష్టిలోకి వచ్చింది. మిగతా 3 భాగాలు సృష్టిలోకి రాలేదు. ఆ వచ్చినటువంటి ఒక భాగం ఎన్నైంది? అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తుగా అది పరిణమించడం అనేటువంటిది జరిగింది. ఏమేమైంది? భూమి మొదలు ఆకాశం వరకు ఉన్నటువంటి ఇంతవరకు భూమినే చూస్తాం మనం ఎక్కడున్నాం? ఇప్పుడు సుభాష్ నగర్లో ఉన్నాం. ఈ ఆశ్రమంలో సుభాష్ నగర్ ఎక్కడుంది? జీడిమెట్లలో ఉంది. జీడిమెట్ల ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. అవునా కదా? తెలంగాణ ఎక్కడుంది? మన భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచం ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి ఎంత ఉంది? ఈ ప్రపంచం మొత్తాన్ని మనం పరిగణలో భూమి మొత్తాన్ని పరిగణలో తీసుకుంటే భూమిలో 3% నీళ్ళు ఉన్నాయి, 1% భూమి ఉంది. భూభాగం ఎంత ఉంది? ఈ భూమిని ఒకవేళ మనం పరిగణలో తీసుకుంటే భూమి మొత్తంలో 3% నీళ్లుంటే 1% భూభాగం ఉంది. ఆ 1% భూభాగంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు దాదాపు ఒక 400 దేశాల దాకా ఉన్నాయని చెప్తున్నారు. సుమారు 400-500 దేశాలు ఉన్నాయి. అర్థమైందమ్మా? ఒక్క భూభాగంలోనే 400-500 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? ఎన్ని ప్రాణులు ఉన్నాయి? ఇవే కాకుండా మరి సముద్రాలు, నదులు, అడవులు, మళ్ళా భూభాగం, మళ్ళీ ఇంకా పంటలు పండించేటువంటి వ్యవసాయ క్షేత్రాలు కానీ వ్యవసాయేతర క్షేత్రాలు కానీ ఎన్ని ఉన్నాయి? అడవులు ఇవన్నీ లెక్కేసుకుంటే అవన్నీ పోతే జనజీవనం ఉన్నటువంటిది ఎంత? వీటితో కూడి ఉన్నటువంటి భూమి ఇదైతే మరి ఈ భూమి అనేటువంటిది సూర్య కుటుంబంలో ఒకటి. మన సూర్య కుటుంబంలో నవగ్రహాలు చెప్పుకుంటే ఆ నవగ్రహాల్లో భూమి చాలా చిన్నదనమాట. అలా చెప్పుకుంటే మరి ఈ నవగ్రహాలతో కూడి ఉన్నటువంటి ఈ సూర్య కుటుంబం, ఇలాంటి సూర్య కుటుంబాలు ఎన్నో కలిస్తే ఒక పాలపుంత, అలాంటి పాలపుంతలు ఎన్నో కలిస్తే మరి ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ విశ్వాన్ని లెక్కలో వేసుకుంటే అసలు మనం ఈ లోకంలో ఉన్నాం అనేటువంటిది ఒక పేపర్ మీద ఇట్లా పాయింట్ పెట్టి చూపెట్టడానికి కూడా వీల్లేదు. సపోజ్ ఉదాహరణకి సూర్యుడు అని మనం చూసే సూర్యుడిని చెప్పుకున్నది. ఇలాంటి సూర్యుళ్ళు చూస్తాం కదా. నక్షత్రాన్ని చూస్తాం ఎప్పుడైనా అప్పుడప్పుడు. అరుంధతి నక్షత్రం అని చూస్తాం కదా. అది ఎంత పెద్దగా ఉంటుంది, నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుంది అని ఒకవేళ మనం పరిగణలోకి తీసుకుంటే నక్షత్రం అనేదని వైశాల్యాన్ని ఇలాంటి సూర్యుళ్ళని 100 మందిని పెట్టచ్చు ఒక నక్షత్రంలో. మన భూమి కంటే చాలా పెద్దది సూర్యుడు. ఇలాంటి సూర్యులను 100 మందిని పెడితే ఒక నక్షత్రం అంత పెద్దగా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు కోటాన కోట్లతో కూడి ఉన్నటువంటిది ఈ విశ్వం, ఈ బ్రహ్మాండం.
అంటే ఇలాంటి కోటాను కోట నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి, ఇలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం మొత్తం కూడా బ్రహ్మములో ఒక భాగంలోనే పుట్టింది. ఇంకా 3 భాగాలు అసలు బ్రహ్మం సృష్టిలోకే రాలేదు. ఇంకా అది అమృత స్వరూపంగానే ఉంది. అంటే బ్రహ్మము ఎంత పెద్దదో, బ్రహ్మాండం ఎంత పెద్దదో, అందులో మనం ఎంత? అంటే ఇంత బ్రహ్మము ఇంత పెద్దది, ఇంత గొప్పది అని తెలుసుకున్నప్పుడు మనకెంత జ్ఞానం కలగాల? ఇప్పుడు అది తెలుసుకుంటే మనకెందుకు జ్ఞానం కలిగిద్ది గురువుగారు? బ్రహ్మం అంత గొప్పదని తెలుసుకుంటే, ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించిందని తెలుసుకుంటే మనకెందుకు, ఏమి కలిగిద్ది, మనకేం ప్రయోజనం అంటే ఆ బ్రహ్మము మనకంటే భిన్నంగా లేడు. ఈ బ్రహ్మాండమునంతా ఉన్నది, ఆ బ్రహ్మాండమునంతా ఉన్నది ఆయనే. ఇందులో ఉండి ఎరిగేటువంటిది కూడా ఆయన. ఈ శరీరంగా మారింది ఆయనే, శరీరంలో ఉన్నటువంటి చైతన్యంగా మారింది కూడా ఆయన. మనకు అర్థం కావడం కోసం ఎట్లా చెప్తారంటే, బ్రహ్మం అని చెప్పిన సూత్రాత్మజం, పంచదేవతలుగా అయింది ఆయనే, పంచబీజాలుగా అయింది ఆయనే, పంచశక్తులుగా అయింది ఆయన, పంచతన మాత్రలుగా అయింది ఆయనే, పంచభూతాలుగా అయింది కూడా ఆయన. కలర్ షేడ్స్ అంతే, దాని యొక్క స్థూలము సూక్ష్మము. అర్థమైందమ్మా? ఇప్పుడు పంచభూతాల కంటే సూక్ష్మమైనటువంటివి పంచతన్మాత్రకులు, పంచతన్మాత్రకుల కంటే సూక్ష్మమైనటువంటివి పంచశక్తులు, పంచశక్తుల కంటే సూక్ష్మమైనటువంటివి పంచబీజాలు, పంచబీజాల కంటే సూక్ష్మమైనటువంటివి పంచదేవతలు, పంచదేవతల కంటే సూక్ష్మమైనటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ బ్రహ్మాండమునంతటా అదే వ్యాపించి, అనుస్యూతమై వ్యాపించి ఉంది. అది ఎట్లా తనకంటే వేరుగా ఎట్లా లేదు అంటే, ఇప్పుడు మనం తిరునాళ్ళకి వెళ్ళామనుకోండి, తిరునాళ్ళు కానీ ఎక్కడన్నా జాతరలు జరిగేప్పుడు పంచదారతో తయారు చేసినటువంటి బొమ్మలు అమ్ముతారు. పంచదార చిలకలు అనుకోండి, చిలకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చిలకలు ఒక్కటే వెనకటి రోజుల్లో గుర్రాలు చేసిండు వాడు పంచదారతో. ఇప్పుడు ఏం చేసిండు, వెనకటి రోజుల్లో చిలకలు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు చిలకలు కొంటున్నారా పిల్లగాళ్ళు? చిలకలు ఏంది అంటాడు వాడు, చిలకలు నేను కొనుక్కొని అంటాడు. వాడు కూడా ట్రెండ్ మార్చిండు అనమాట. ఏం చేసిండు, క్రికెట్ బ్యాట్స్, క్రికెట్ బాల్స్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవి తయారు చేసిండు, రోబోలు ఇవి తయారు చేసిండు. ఇప్పుడు పంచదారతో రోబో అంటే వాడు కొనుక్కుంటాడు, పంచదారతో చిలక అంటే వాడు కొంటాడా? కొండు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పంచదారతో రకరకాల బొమ్మలు తయారు చేసిండు. అర్థమైందా? ఎర్ర బొమ్మ ఉంది, తెల్ల బొమ్మ ఉంది, నల్ల బొమ్మ ఉంది, ఆకుపచ్చది ఉంది, ఇట్లా రకరకాల బొమ్మలు తయారు చేసిండు. రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగుంది, ఇది బాగుంది అంటాడు. ఒకడు కంప్యూటర్ బాగుంది అంటాడు, ఒక ల్యాప్టాప్ బాగుంది అంటాడు, ఒకడు రోబో బాగుంది అంటాడు. ఇట్లా రకరకాల ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొనుక్కున్నారు. ఒక చోట ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లగాడిని తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లగాడిని తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర క్రికెట్ బ్యాట్ ఒక్కటే ఉంది. ఒక పిల్లగాడికి క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నాడు. రెండో పిల్లగాడు కూడా నాకు అదే బ్యాట్ కావాలని ఏడుస్తుండు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, అరే ఇది ల్యాప్టాప్ బాగుందిరా, లేకపోతే ఈ సెల్ ఫోన్ బాగుంది, యాపిల్ ఫోన్ మోడల్ ఉంది, ఇది తీసుకోరా అంటాడు. నాకొద్దు, నాకు బ్యాటే కావాలంటాడు. వాడు అమ్మేవాడు చెప్పిండు, అరే నాయనా ఈ కంప్యూటర్ అయినా పంచదారతోటే చేసా, ల్యాప్టాప్ అయినా పంచదారతోటే, ఫోన్ అయినా పంచదారతోటే తయారు చేసా, బ్యాట్ అయినా అన్నీ పంచదారతోటే చేసిండ్రా. బ్యాట్ అయితే ఏంది, ల్యాప్టాప్ అయితే ఏంది, కాసేపు ఆడుకున్న తర్వాత నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. మరి వాడు వింటాడా? పిల్లగాడు వింటాడమ్మా? వెండు. ఎందుకంటే వాడు ఒక రూపానికి కనెక్ట్ అయింది. అన్ని రూపాల్లో ఉన్నది ఒకటే అయినప్పటికీ కూడా ఒక రంగుకి, ఒక రూపానికి, ఒక ఆకారానికి బంతి అయిపోయిండు. నాకు ఆ రూపమే కావాలా, ఆ రంగే కావాలా, అలాంటి రుచికరమైనటువంటిదే కావాలి. ఇది మనిషి యొక్క స్వభావం. అన్నిట్లో ఉన్నది ఒకే పదార్థం అయ్యున్నప్పటికీ కూడా ఒక ఆకారానికి, ఒక రూపానికి దానికి బంధం అయినప్పుడు ఇంకా అదే కావాలని పిల్లగాడు ఏడుస్తుండు. అది పోతే తండ్రి కొనిచ్చిండు, ఒక బ్యాట్ కొనిచ్చిండు, ఇది పోగొట్టుకుండు. వాడు నాకు మళ్ళీ అదే కావాలని ఏడుస్తుండు. జ్ఞాని అలా ఏడుస్తాడా? వివరం తెలిసినటువంటి వాడు. విజ్ఞాని ఏడుస్తున్నామ్మ బ్యాట్ పోతే పెద్దోడు ఏమంటాడు, బ్యాట్ అయితే ఏంటి, ల్యాప్టాప్ అయితే, కంప్యూటర్ ఏమైంది, ఫోన్ అయితే, ఏదైతారో నాకు ఈరా, కాసేపు ఆడుకొని తినేదే కానీ తినేస్తారు. అర్థమైందా? అన్ని వస్తువుల్లో ఉన్నది ఒకే పదార్థం అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. అన్ని వస్తువుల్లో ఉన్నది, అన్ని పదార్థాల్లో అంటే పంచదేవతలుగా, పంచబీజాలుగా, పంచశక్తులుగా, పంచతన్మాత్రలుగా, పంచభూతాలుగా మారింది ఒక బ్రహ్మమే అనేటువంటి సత్యమ సాధకుడికి దృఢం కావాలి.
ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక స్కూల్లో పిల్లలు హాలిడేస్ ఇచ్చారు. ఆ రోజు ఖాళీగా ఉన్నారు అందరూ. పేపర్స్, వైట్ పేపర్ల బుక్ తీశారు బయటికి. వైట్ పేపర్ బుక్ తీశారు. లేకపోతే అక్కడ ఒక ల్యాబ్ కార్డు ఉంటే పెద్ద రోల్ ఉంది అక్కడ. వాళ్ళు వైట్ పేపర్ రోల్ పెద్దది ఉంది. అందరూ అక్కడికి వెళ్ళారు. అయితే ఆ పేపర్ రోల్లో నుంచి ఎవరికి నచ్చినంత పేపర్ వాళ్ళు కట్ చేసుకున్నారు. ఒకే రోల్లో నుంచి తలా ఒక పేపరు కట్ చేసుకున్నారు. ఒకడు దాంతో పడవ తయారు చేసిండు. ఆ పేపర్ తోటి ఒకడు పడవ తయారు చేసిండు. ఇంకొకడు హంసను తయారు చేసిండు. ఇంకొకడు కాకిని తయారు చేసిండు. ఒకడు గుడ్లగోమం తయారు చేసిండు. ఆ పేపర్ తోటే రకరకాల బొమ్మలు తయారు చేశారు. ఒకడు ఫ్యాన్ తయారు చేసిండు. ఇట్లా రకరకాల బొమ్మలు తయారు చేశారు. ఇప్పుడు అక్కడ ఒకటి తీసుకొచ్చి ఇదేంటి అంటే ఏమని చెబుతారు? పడవ అంటుండు. ఇదేంటి అంటే ఫోను అంటుండు. ఇదేంటి అంటే ల్యాప్టాప్ అంటుండు. ఇదేంటంటే ఫ్లవరు అంటుండు. ఇవన్నీ దేంతో తయారు చేశారు? ఒకే పేపర్ తోటి. ఒకే రోల్లో ఉండేటువంటి ఒకే పేపర్తో రకరకాల మనుషులు రకరకాల ఆకృతులను తయారు చేశారు. వాటికి ఒక పేరు, ఒక రూపము, ఒక పేరు, ఒక నామము, ఒక రూపానికి ఒక నామం అనేటువంటిది ఏర్పడింది. అవునా? అందరూ ఇలా పట్టుకున్నాడు. ఒక ఫోటో తీశారు. పడవ పట్టుకొని వస్తే ఒక ఫోటో తీశారు. అర్థమైందమ్మా? మళ్ళీ తర్వాత హంస బొమ్మ పట్టుకొని వచ్చిండు. ఆ పేపర్తో తయారు చేసింది. మళ్ళీ ఒక ఫోటో తీశారు. వాళ్ళు ఎవరెవరు తయారు చేశారు బొమ్మలన్నీ ఫోటోలు తీశారు. తీసిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే మళ్ళీ యాస్టిస్ అందరూ అవి ఓడ తీసేసి యాస్టిస్ పేపర్ తయారు చేయండి అన్నాడు. ఇప్పుడు బొమ్మలన్నీ ఓడ తీశారు. ఇప్పుడు హంస లేదు, పడవ లేదు, ఏమీ లేదు. మామూలు యాస్టిస్ పేపర్ తీసుకొచ్చారు. ఇప్పుడు పడవ ఉందే, చిలక, ఫ్లవరు యాడికి పోయినాయి? అవన్నీ అసలు నిజంగా ఉన్నాయా? ఉన్నాయా? పడవ ఉందా అక్కడ? లేదు కదా. ఫ్లవర్ ఉందా? లేదు. అంటే ఆ ఫ్లవర్ రూపాన్ని పొందింది, పడవ రూపాన్ని పొందింది, ఫ్యాన్ రూపాన్ని పొందింది, ఫోన్ రూపాన్ని పొందింది ఒకే పేపర్. ఓకే, అలాగే ఈ బ్రహ్మమే ఈ సకల చరాచర జగత్తుగా మారింది. ఈ ఫ్యాన్గా మారింది ఆ బ్రహ్మమే, ఈ పల్లకీగా మారింది బ్రహ్మమే, గౌరీగా మారింది బ్రహ్మమే, వేదశ్రీగా మారింది బ్రహ్మమే, ఈ ఫోన్గా మారింది బ్రహ్మమే, బ్యాట్గా మారింది బ్రహ్మమే, ఈ గోడగా మారింది బ్రహ్మమే, ఆ ఫోటోగా మారింది బ్రహ్మమే, ఈ రూపాన్ని పొందింది బ్రహ్మమే, ఈ బోర్డుగా మారింది కూడా బ్రహ్మమే. 84 లక్షల దేవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తుగా మార్పు చెందింది ఆ ఒక్క బ్రహ్మమే. ఒకే పేపరు అనేకమైనటువంటి రూపాలు ధరించినట్లుగా, ఒకే పంచదారతో అనేకమైనటువంటి బొమ్మలు తయారు చేసినట్లుగా ఒకే బ్రహ్మము అనేకమైనటువంటి రూపాలను ఆవిష్కృతమైంది, అనేక రూపాలుగా ఆవిష్కృతమైనది. ఒక్క బ్రహ్మమే అనేక రూపాలుగా అనేక రూపాలతో ప్రకటితమవుతూ ఉన్నది. ఇది మనకు అర్థం కావాలి. ఓకే, అర్థమైందిగా? ఒక్క బ్రహ్మమే అనేకమైనటువంటి నామరూపాలతో కనిపిస్తూ ఉంది. అక్కడ ఇందాక పేపర్లో నామరూపాలు తీసేశారు. రూపాన్ని తీసేస్తే నామం కూడా పోయింది. పడవ ఉంది, ఏమన్నా పడవ అన్నారు. ఆ పేపర్ మొత్తం ఊడదీసాడు, సాపు చేసిండు. ఇప్పుడు పడవ ఉందా? లేదు. ఆ రూపం లేదు కాబట్టి ఆ నామం లేదు. రూపం ఉంటే నామం ఉంటుంది, రూపం లేకపోతే నామం లేదు. రూపం ఉండటం వల్ల మాత్రమే నామం అనేటువంటిది ప్రకటితమవుతుంది. రూపం లేనప్పుడు నామం ఏముంది? ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఉన్నప్పుడు కృష్ణమూర్తి అని పిలుస్తున్నారు. ఆ శరీరం ఉంటే గౌరీ అంటారు, ఆ శరీరం ఉంటే నాగమణి అంటారు, ఆ శరీరం ఉంటే కళ్యాణి గారు అంటారు. శరీరం లేకపోతే ఆ బ్రహ్మము ఒక శరీరాన్ని ధరించినప్పుడు ఒక నామం అనేటువంటిది ఏర్పడింది. ఒక రూపం ఏర్పడినప్పుడు నామం అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం పేపరా ముఖ్యము, నామరూపాలా? పడవ లేకపోతే ఫ్యాన్గా ఫోన్గా మారినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో, ఇవాళ పడవ తయారు చేసినటువంటి అదే పేపర్ తోటి రేపు వాడు ఫ్లవర్ తయారు చేస్తాడు. ఒకే పేపర్ అనేకమైనటువంటి రూపాలుగా వాడు చేయొచ్చు. ఒకే బ్రహ్మము అనేకమైనటువంటి నామరూపాలుగా ప్రకటితమవుతూ ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకి దృఢమైతే ఇంకా మనకి భేదాభిప్రాయాలు లేవు. మనం ఒక రామానికి ఒక రూపానికి బందీ అవుతామా? కాం కదా. మరి ఈ రూపానికి ఈ నామానికి, ఆ రూపానికి ఆ నామానికి బందీ అయినట్టు చెప్తున్నామే.
ఈ రూపానికే దండం పెడతాం, ఆ రూపానికే దండం పెడతాం, ఈ నామానికే జై కొడతాం, ఆ నామానికే జై కొడతాం. నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారికి జై, సదానంద పసుపులేడి సీతమ్మ గారికి జై అంటే ఒక నామానికి, ఒక రూపానికి, ఒక నామానికి బందీ అయ్యామా లేదా? అది కూడా దాటాల పరిపూర్ణుడంటే. పరిపూర్ణుడంటే అన్నిటా, అన్ని రూపాల్లో కూడా ఆ రూపాన్నే దాట. పరిపూర్ణం దాకా కూడా అక్కర్లా, ఇది ఎరుకలో చెప్పిందే, పరిపూర్ణంలో చెప్పింది కాదు, ఇది లో లెవెల్లోనే ఎరుక స్థాయిలో చెప్పింది. ఎరుక స్థితికి వచ్చినప్పుడే మనం ఒక రూపానికి, ఒక నామానికి బంధీ కాకూడదు. ఏం చేయాలి? అన్ని రూపాలుగా, అన్ని నామాలతో ప్రకటితమయ్యేటువంటిది ఒకటే తత్వము, అది బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం మనకి దృఢం కావాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. మొట్టమొదట ఈ బ్రహ్మాండం ఏర్పడింది. ఈ బ్రహ్మాండం ఎలా ఏర్పడింది? బ్రహ్మం నుండి ఏర్పడింది. బ్రహ్మం నుండి ఎలా ఏర్పడింది అంటే ఈ విధంగా పరిణామం చెందుతూ పంచదేవతలుగా, పంచబీజాలుగా, పంచశక్తులుగా, పంచ తన్మాత్రకులుగా, పంచభూతాలుగా అఖిల జగత్తు, ఈ విశ్వం మొత్తం ఏర్పడింది. ఇది అర్థమైంది కదా. అంటే సూత్రాత్మ పంచభూతాల ద్వారా, పంచ అధిష్టాన దేవతల ద్వారా, పంచ బీజాలు, పంచశక్తులు, పంచతన్మాత్రకుల ద్వారా ఈ యొక్క సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణాలు అనేటువంటి 5 రకాల కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇవి ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి. అర్థమైందమ్మా? అంటే క్షణక్షణం చెప్తారు, లేకపోతే ఒక రోజుకు చెప్తారు, ఒక వారానికి చెప్తారు. అర్థమైందమ్మా? ఒక నెలకు చెప్తారు, ఒక సంవత్సరానికి చెప్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక యుగానికి చెప్తారు, ఒక ప్రళయానికి చెప్తారు, రకరకాల స్థాయిని బట్టి చెప్తూ ఉంటారు. అర్థమైందమ్మా? దినజననం, దినప్రళయం. అర్థమైందమ్మా? దినప్రళయం అంటే నిద్రపోతే దినప్రళయం, ఇక ఆ రోజు ముగిసిపోయింది. అట్లా ఒక రోజుకి చెప్పుకుంటే అట్లా, లేదా వారానికి చెప్పుకుంటే ఈ వారం అయిపోయింది, మళ్ళీ వారం స్టార్ట్ అయింది. లేదా ఒక పక్షం, ఈ పక్షం అయిపోతే ఇంకో పక్షం స్టార్ట్ అవుద్ది. ఒక నెల, ఈ నెల దాటితే ఇంకో నెల స్టార్ట్ అవుద్ది. అర్థమైందా? నెల అయిపోయిన తర్వాత ఒక ఆయనం, దక్షిణాయనం, ఉత్తరాయణం, లేకపోతే సంవత్సరం చెప్తాం. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా యుగాలు చెప్పుకుంటాం, కల్పాలు చెప్పుకుంటాం, మన్వంతరాలు చెప్పుకుంటాం. తర్వాత ప్రళయం. ప్రళయం అయిపోయింది రా అమ్మాయిగా అయిపోయింది. మహాప్రళయంలో ఏమవుతుంది? ఇప్పుడు ఇట్లా సృష్టి స్థితిలో విస్తరణ ఆకర్షణాలతో కూడా ఈ చరాచర జగత్తు మొత్తం ఏమవుతుంది? మొత్తం డిస్మాంటిల్ అవుతూ పృథ్వీ, ఈ పంచభూతాలు పంచతన్మాత్రకులో కలుస్తాయి, పంచతన్మాత్రకులు పంచశక్తిలో కలుస్తాయి, పంచశక్తులు పంచబీజాల్లో కలుస్తాయి, పంచబీజాలు పంచదేవతల్లో కలుస్తారు, పంచదేవతలు బ్రహ్మంలో కలుస్తారు. ఫినిష్డ్. మళ్ళీ ఆవిర్భవించింది, మళ్ళీ తిరోగమనం చెందింది. తిరోగమనం చెందింది ఎక్కడ పోయింది? ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయిందో మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది. ఇంక అయిపోయినట్టే కదా, ఇంక అయిపోయినట్టేగా అమ్మయ్య. కానీ మళ్ళీ ఆయన ఇక్కడున్న ఆయన మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పుట్టాలనుకుంటే మళ్ళీ ఎమ్మడ పుట్టేస్తారు. మిగతా 3 భాగాలు ఇంకా దివ్యంగానే అమృతమయంగానే ఉంది, ఇంకా సృష్టి కాలేదు. అది అలాగే ఉంది. బ్రహ్మం అంటే ఆనంద స్వరూపంగానే ఉంది. ఇంకా అది అవ్వదు, అంత అవసరం రావట్లేదు. ఇదే సరిపోతుంది, దీన్నే దాటలేకపోతున్నాం మనం. ఇక్కడిక్కడే సరిపోతుంది కదా. ఈ సౌర కుటుంబాలనే దాటి పాల పొంతలను దాటి పోలేకపోతున్నాం కదా, ఇవే సరిపోతున్నాయి కదా. అంతెందుకు ఒక్క గ్రహం మీదకు పోయేస్తేనే చాలా అనుకున్నాం, ఇంకా పైన వాటికి ఏమి వెళ్ళగలుగుతారు మనిషి అంటే? స్థూల శరీరంతో వెళ్ళలేడు, కానీ మన ఋషులు సూక్ష్మ శరీరంతో దర్శించారు వీటినే కాదు, వీటికంటే ఇంకా చాలా దూరంలో ఉన్నటువంటి మన కంటికి కనిపించినటువంటి 14 భువనాలు ఏవైతే ఉన్నాయో 14 లోకాలను కూడా మన ఋషులు సూక్ష్మ 3వ కన్నుతోటి జ్ఞాననేత్రంతో వారు దర్శించారు. అర్థమైందమ్మా? ఇప్పుడు భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్తారు కదా. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ అని 7 అధోలోకాలు, 7 ఊర్ధలోకాలు చెప్తారు. ఇవన్నీ వాళ్ళు ఋషులు సూక్ష్మ దృష్టితో దర్శించి మనకు అందించినటువంటివి. అవన్నీ మనం ఇప్పుడు ఏమైనా కనిపెట్టినవా? మనం ఏం కనిపెట్టలే. వాళ్ళు చెప్పినవి గుర్తుంచుకోవడానికే మనకు కుదరట్లా. మనం 10ంటికి వద్దాం అనుకుని 12ంటికి వచ్చినావు. అర్థమైందమ్మా? ఇక మనం ఆ ఋషుల్లాగానే మనం గుర్తించాలంటే మన వల్ల అయ్యేది కాదు.
ఆ ఋషులు ఏం చేశారంటే వాళ్ళు మనలాగా ఆకలి దప్పికల కోసం తప్పించాల, వాళ్ళు వాటిని జయించారు. వాళ్ళు ఏం చేశారు, ఆహారం తీసుకోకుండా చాలా కాలం జీవించగలిగారు. అన్నపానీయాలు లేకుండా జీవించగలిగేటువంటి సామర్థ్యాన్ని వారు ఏర్పరచుకొని దివ్యమైనటువంటి దృష్టి ద్వారా మన దృష్టికి అందనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి రహస్యాలను వారు ఛేదించి మనకు అందించారు. ఓకే, ఇది అర్థమైందిగమ్మా. ఇది బ్రహ్మము నుండి బ్రహ్మాండం ఏర్పడింది. ఇది అర్థమైందిగా. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఈ సూత్రాత్మ పృథ్వీభూతం యొక్క అధిష్టాన దేవతయకు బ్రహ్మస్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చేత క్రియాశక్తి రూపుడై గంధ తన్మాతృక ద్వారా పృథ్వీభూతమునందుండి సకలమును సృష్టి చేస్తున్నాడు. ఇది పృథ్వీభూత స్థాపకం. నెక్స్ట్ ఈ సూత్రాత్మ జలభూతం యొక్క అధిష్టాన దేవతయకు విష్ణు స్వరూపమున వంబీజం యొక్క ప్రేరేపణ చేత ఇచ్ఛాశక్తి రూపుడై రస్తన్మాతృక ద్వారా జలభూతమునందుండి సకలమును పోషణ చేస్తున్నాడు. ఇది స్థితి లక్షణం. ఓకే, నెక్స్ట్ ఈ సూత్రాత్మ అగ్నిభూతం యొక్క అధిష్టాన దేవతయగు రుద్రస్వరూపమున రంబీజం యొక్క ప్రేరేపణ చేత జ్ఞానశక్తి రూపుడై రూపతన్మాతృక ద్వారా అగ్నిభూతమునందుండి సకలమును లయం చేయుచున్నాడు. ఈ సూత్రాత్మ వాయుభూతం యొక్క అధిష్టాన దేవతయగు ఈశ్వర స్వరూపమున యంబీజం యొక్క ప్రేరేపణ చేత ఆదిశక్తి రూపుడై స్పర్శదన మాతృక ద్వారా వాయుభూతమునందుండి సకలమును విస్తీర్ణింపచేయుచున్నాడు. ఈ సూత్రాత్మ ఆకాశభూతం యొక్క అధిష్టాన దేవతయగు సదాశివ రూపమున అంబీజం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తి రూపుడై శబ్దతన మాతృక ద్వారా ఆకాశభూతమునందుండి సకలమును ఆకర్షింపచేస్తున్నాడు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి క్రియలు పంచదేవతల ద్వారా పంచభూతములనందుండి సూత్రాత్మ ఈశ్వరుడు చేయుచున్నాడు. ఇది బ్రహ్మాండ పంచీకరణ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.